హలో ఆల్. ఈరోజు మనం నిన్న అకౌంటింగ్ కాన్సెప్ట్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం అకౌంటింగ్ కన్వెన్షన్స్. ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి? ఇవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి చూద్దాం. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్‌లో అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అకౌంటింగ్ కన్వెన్షన్ అనేటివి 2 ఉంటాయి. అందులో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఏంటి అని చెప్పుకుందాం. ఇక్కడ అకౌంటింగ్ కన్వెన్షన్ అంటే మీనింగ్ చూద్దాం. Accounting conventions are the guiding the preparation of accounts, and these are adapted to make financial statements clear and meaningful. ఈ అకౌంటింగ్ కన్వెన్షన్ అనేటివి అకౌంట్స్ ప్రిపేర్ చేసేందుకు గైడ్ చేస్తాయి. ఏ విధంగా అకౌంట్స్ ప్రిపేర్ చేయాలనేది గైడ్ చేసేందుకు ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఉపయోగపడతాయి. మరియు ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్‌ని ఎందుకు అడాప్ట్ చేసుకున్నారంటే టు మేక్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ క్లియర్ అండ్ మీనింగ్‌ఫుల్. ఈ ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్‌ని ఎందుకు అడాప్ట్ చేసుకున్నారంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ క్లియర్ అండ్ మీనింగ్‌ఫుల్‌గా ఉండాలనే ఉద్దేశంతో వీటిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 4 టైప్స్ ఉంటాయి అకౌంటింగ్ కన్వెన్షన్స్. ఫస్ట్ వన్ చూద్దాం. కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్. ఈ డిస్క్లోజర్ కన్వెన్షన్ ప్రకారం అకౌంటింగ్ స్టేట్మెంట్స్ షుడ్ డిస్క్లోజ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ ఆల్ ద సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్. ఈ కన్వెన్షన్ ప్రకారం అకౌంట్స్‌కి సంబంధించిన స్టేట్మెంట్స్ గానీ ఏదైనా సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని ఫుల్‌గా డిస్క్లోజ్ చేయాలి. అంటే ఫుల్‌గా డిస్‌ప్లే చేయాలి. ఏది కూడా హైడ్ చేయకూడదు. సపోజ్‌కి క్రెడిటార్స్ ఉన్నారు. క్రెడిటార్స్‌ని ఎక్కువగా ఉంది క్రెడిట్ అని మనము క్రెడిటార్స్‌ని చూపించకుండా ఉండకూడదు. క్లియర్‌గా, హానెస్ట్‌గా మొత్తాన్ని చూపించాలి. ఎంత డెటార్స్ ఎంతమందున్నారు? క్రెడిటార్స్ ఎంతమందున్నారు? లయబిలిటీస్ ఎన్నున్నాయి? అసెట్స్ ఎన్నున్నాయి? అనేది క్లియర్‌గా, హానెస్ట్‌గా మొత్తం చూపించాలని ఈ కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. ఈ కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ మనకి ఏం తెలియజేస్తుందంటే ద మెటీరియాలిటీ ప్రిన్సిపల్ రిక్వైర్స్ ద డిస్క్లోజ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్క్లూజన్ ఆఫ్ విచ్ వుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్స్. ఈ ఈ కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే అంతా కూడా దీంట్లో మనకి ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మాత్రమే రికార్డ్ చేయాలి. అన్నెసరీ అండ్ ఇంపార్టెన్స్ లేని దాన్ని మనము ఈ ఇన్ఫర్మేషన్ని లెఫ్ట్ అవుట్ అంటే వదిలివేయాలి అని మనకు ఈ కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ ఏం చెప్తుందంటే the materiality principle requires the disclose of the significant information exclusion of which would influence the decision. ఏదైతే మన బిజినెస్‌కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో దాన్ని డిస్ప్లే చేసి అన్‌ఇంపార్టెంట్ అండ్ ఇన్‌సిగ్నిఫికెంట్ అంటే ప్రాముఖ్యత లేని ఇన్ఫర్మేషన్‌ని మనం లెఫ్ట్ అవుట్ అంటే వదిలివేయాలని ఈ కాన్సెప్ట్ అయితే ఈ కన్వెన్షన్ అయితే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ కన్సిస్టెన్సీ. ఈ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ మనకి ఏం తెలియజేస్తుందంటే ద కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఫెసిలిటేట్స్ కంపారిజన్ ఆఫ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఫ్రమ్ వన్ అకౌంటింగ్ పీరియడ్ టు అనదర్. అంటే వన్ ఇయర్ నుంచి ఇంకొక ఇయర్‌కి కంపారిజన్ చేయాలంటే మనము కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాల. సపోజ్‌కి ఇప్పుడు విచ్ ఈస్ పాసిబుల్ when the accounting principles followed by an entity are consistency applied over the years. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ మెథడ్. సపోజ్ మీకు డిప్రిషియేషన్ అనేది తర్వాత వస్తుందన్నమాట. ఆ డిప్రిషియేషన్ ప్రకారం మీరు ఏదైనా ఒక్క మెథడే ఫాలో అవ్వాలి. డిప్రిషియేషన్‌లో రకరకాల మెథడ్స్ ఉంటాయి. స్ట్రెయిట్ లైన్ మెథడు, డిమినిషింగ్ మెథడు, సింకింగ్ ఫండ్ మెథడు అని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మీరు డిప్రిషియేషన్ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఏదైనా ఒక అకౌంటింగ్ ఇయరే ఒక మెథడ్ మాత్రమే ఫాలో అవ్వాలి. మీరు ఈ 1 ఇయర్ ఒక మెథడ్ ఫాలో అయ్యి ఇంకొక మెథడ్ ఫాలో అవుతే మనకు కంపారిజన్ అనేది చేసుకోలేము. కంపారిజన్ ఆఫ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఎగ్జాక్ట్‌గా తెలీదనమాట. ఒకసారి ఒక మెథడ్ ఫాలో అయ్యి ఇంకోసారి ఇంకొక మెథడ్ ఫాలో అయినట్లయితే మనకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయలేము. ద కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఫెసిలిటేట్స్ కంపారిజన్ ఆఫ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఫ్రమ్ వన్ అకౌంటింగ్ పీరియడ్ టు అనదర్. వన్ అకౌంటింగ్ పీరియడ్ నుంచి ఇంకొక అకౌంటింగ్ పీరియడ్‌కి మనము ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్‌ని కంపేర్ చేయాలంటే విచ్ ఈజ్ పాసిబుల్ వెన్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్
ఫాలోడ్ బై యాన్ ఎంటిటీ ఆర్ కన్సిస్టెన్సీ అప్లైడ్ ఓవర్ ద ఇయర్. సో, మనము అన్ని ఇయర్స్ ఒకే ప్రాసెస్‌ని ఫాలో అయినట్లయితే అప్పుడే మనము కంపేర్ చేసేదానికి ఫినాన్షియల్ పెర్ఫార్మన్స్‌ని కంపేర్ చేసేదానికి అవకాశం ఉంటుందని మనకు ఈ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ తెలియజేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కు డిప్రిషియేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను డిప్రిషియేషన్ గురించి. డిప్రిషియేషన్ చాలా రకాలుంటుంది. ఒక మోర్ దాన్ 8 ఆర్ 9 మెథడ్స్ ఉంటాయి. సో, ఆ మెథడ్స్‌ని మనము ఏదైనా ఒక మెథడే ఫాలో అవ్వాలి. ఒక మెథడే ఫాలో అయితేనే మనం కంపారిజన్ చేసుకోవడానికి బాగుంటుంది. 1 ఇయర్ ఒక మెథడ్ ఫాలో అయ్యి, ఇంకొక ఇయర్ ఇంకొక మెథడ్ అనేది ఫాలో అవ్వకూడదు. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ కన్వర్టిజం. ఈ కన్వర్షన్ ఆఫ్ కన్వర్టిజం ప్రకారం యాస్ పర్ దిస్ కన్వెన్షన్ ద యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ షుడ్ బి ఇగ్నోర్డ్. అంటే ఊహించే ప్రాఫిట్స్‌ని మనం ఇగ్నోర్ చేయాలి. బట్ ఆల్ ద యాంటిసిపేటెడ్ లాసెస్ షుడ్ బి కన్సిడర్. మనం ఊహించే లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయాలి ఇంటూ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మనము వీటిని బుక్స్ ఆఫ్ అకౌంట్‌లోకి కన్సిడర్ చేసి మనము వీటినైతే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఏది? ఆల్ లాసెస్. మనం ఏవైతే లాసెస్ వస్తాయి అని అనుకుంటున్నామో వాటన్నిటిని కూడా మనం రికార్డ్ చేసి అకౌంట్స్‌లో చూపించాలి. ఇప్పుడు అదే విధంగా ప్రాఫిట్స్‌ని కూడా మనం ఊహిస్తాం. సో, ఆ ప్రాఫిట్స్‌ని మనం ఊహించి రాసేదానికి లేదు. ఎందుకంటే ఒకవేళ ప్రాఫిట్స్ అనేది రాకుండా ఉంటే మనకు లాసెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనము ప్రాఫిట్స్‌ని ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. వాటిని ఇగ్నోర్ చేయాలి. కానీ లాసెస్ మటుకు ఖచ్చితంగా యాంటిసిపేటెడ్ లాసెస్ అంటే మనకు లాసెస్ వస్తుందని ఊహించేది ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా మనము రికార్డ్ చేయాలి. ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఈజ్ యాంటిసిపేట్ నో ప్రాఫిట్స్ అండ్ ప్రొవైడ్ ఫర్ ఆల్ పాసిబుల్ లాసెస్. సో, ఈ ప్రిన్సిపల్ మనకి ఏం తెలియజేస్తుందంటే యాంటిసిపేట్ నో ప్రాఫిట్స్‌ని మనం రికార్డ్ చేయకూడదు. బట్ ప్రొవైడ్ ఫర్ ఆల్ పాసిబుల్ లాసెస్. ఈ ప్రిన్సిపల్ మనకి ఏం తెలియజేస్తుందంటే మనము ప్రాఫిట్స్‌ని యాంటిసిపేట్ చేయకూడదు. బట్ ప్రొవైడ్ ఫర్ ఆల్ పాసిబుల్ లాసెస్‌ని మనము ఊహించి మనం రికార్డ్స్‌లో చూపించవచ్చు. సపోజ్‌కి మీరు ఎక్కువగా ప్రాఫిట్స్ చూపించారనుకోండి. ఒకవేళ యాంటిసిపేటెడ్ అంటే ఊహించిన ప్రాఫిట్స్ వాటిని మీరు ఊహించే ప్రాఫిట్స్‌గా చూపించారు. ఒకవేళ అన్ని ప్రాఫిట్స్ మీరు రాకపోయినట్లయితే మనకు వాస్తవికంగా అంత ప్రాఫిట్ రాకపోతే వాస్తవంగా అంత ప్రాఫిట్ రాకపోతే మన బిజినెస్‌ని ప్రజలు ఎవరు నమ్మటానికి సిద్ధంగా ఉంటారు. ఒకవేళ మనము తక్కువ ప్రాఫిట్స్‌ని చూపించి వాస్తవంగా ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చినట్లయితే మన కంపెనీకి ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి అయితే తెలుసుకుందాము. సో, ప్రస్తుతానికి మీరు ఇవంతా నీట్‌గా అర్థం చేసుకోండి. 1కి 2 సార్లు వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వండి. ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో అనేది షేర్ అవుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.